హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ. మనకు జవహర్ నవోదయ విద్యాలయ సమితి నుంచి 6వ తరగతి అడ్మిషన్కి సంబంధించి 2026-27 విద్యా సంవత్సరానికి అడ్మిషన్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో మనకు ఆన్లైన్ అప్లికేషన్స్ అయితే స్టార్ట్ అయినాయి. లాస్ట్ డేట్ వచ్చి జూలై 29, 2025 వరకు అప్లై చేసుకోవచ్చు. మనకు ఎగ్జామ్ డేట్ వచ్చి 2025 డిసెంబర్ 13న కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ స్టూడెంట్ ఫోటో, పేరెంట్ సిగ్నేచరు, స్టూడెంట్ యొక్క సిగ్నేచరు, అదేవిధంగా నవోదయ అఫీషియల్ వెబ్సైట్లో ఒక డాక్యుమెంట్ ఉంటుంది. సో మనకు స్కూల్ బోనఫైడ్కి సంబంధించి దాన్ని స్కూల్ ప్రిన్సిపల్ తోటి సిగ్నేచర్ చేయించి దాన్ని అప్లోడ్ చేయవలసి ఉంటుంది. సో ఇవి మనకు కావాల్సిన డాక్యుమెంట్లు. అదేవిధంగా మనకు ఎగ్జామ్ టెస్ట్ వచ్చి డిసెంబర్ 13న కండక్ట్ చేయడం జరుగుతుంది. దీంట్లో సిలబస్ చూసుకుంటే మనకు మెంటల్ ఎబిలిటీ నుంచి 40 క్వశ్చన్స్ వస్తాయి, మనకు 50 మార్క్స్ ఉంటుంది. మనకు ఆర్థమెటిక్ నుంచి 20 క్వశ్చన్స్ వస్తాయి, 25 మార్క్స్ ఉంటుంది. మనకు లాంగ్వేజ్కి సంబంధించి తెలుగు మీడియం అయితే తెలుగు ఉంటుంది, ఇంగ్లీష్ మీడియం అయితే ఇంగ్లీష్ ఉంటుంది. ఈ విధంగా లాంగ్వేజ్కి సంబంధించి 20 క్వశ్చన్స్ వస్తే 25 మార్క్స్ ఉంటుంది. మొత్తం మనకు ఓవరాల్గా 80 క్వశ్చన్స్కి గాను 100 మార్క్స్ కేటాయించడం జరుగుతుంది. సో మనకు 2 అవర్స్ ఉంటుంది. మనకు ఎగ్జామ్ వచ్చి డిసెంబర్ 13న 11:30 to 1:30 వరకు కండక్ట్ చేయడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి ప్రతి ఇన్ఫర్మేషన్ అయితే మన ఛానల్ అందుబాటులో ఉంటుంది. సో నవోదయ సీట్ కొట్టాలనుకున్న వారికి అయితే మన ఛానల్ అయితే ఒక మంచి ప్లాట్ఫామ్ అని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ప్రతి ఇన్ఫర్మేషన్, అదేవిధంగా దీనికి సంబంధించి క్లాసులు కూడా మన ఛానల్లో అందుబాటులో ఉంటాయి. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. మీకు దీనికి సంబంధించి ప్రతి ఇన్ఫర్మేషన్ అయితే అందించే ప్రయత్నం చేస్తాను. సో గ్రామీణ ప్రాంత విద్యార్థులకైతే 75% కోటా ఉంటుంది. ఎవరైతే 3వ తరగతి, 4వ తరగతి, 5వ తరగతి ప్రస్తుతం ఈ 2025-26 సంవత్సరంలో 5వ తరగతి చదువుతూ ఉండి 3, 4 ఈ తరగతులు కూడా గ్రామీణ ప్రాంతాల్లో చదువుకొని ఉంటే సో వారికి ఖచ్చితంగా రూరల్ కోటా 75% అయితే రిజర్వేషన్ ఉంటుంది. సో మిగిలిన వారు అంటే 3, 4, 5 తరగతులు కనుక పట్టణ ప్రాంతాల్లో చదువుకొని ఉంటే వారికి అర్బన్ కోటా ఉంటుంది, అంటే మనకు జనరల్ కోటా అన్నట్టు. సో ఈ 25%లో అందరూ రావడం జరుగుతుంది. రూరల్ వాళ్ళు వస్తారు, అర్బన్ వాళ్ళు వస్తారు. ఈ 75%లో మాత్రం ఓన్లీ 3, 4, 5 తరగతులు గ్రామీణ ప్రాంతాల్లో చదువుకున్న వారికి మాత్రమే అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా మనకు నవోదయకు సంబంధించి ప్రతి ఇన్ఫర్మేషను, ప్రతి అప్డేట్ సమాచారం మన ఛానల్లో ఉంటుంది. దీనికి సంబంధించి మరేదైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా కూడా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే దానిపైన మీకు వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. సో నవోదయ స్కూల్ అనేది కేంద్ర ప్రభుత్వ పరిధిలో నడుస్తుంది కాబట్టి మంచి నాణ్యతమైన ఫ్యాకల్టీ తోటి మంచి విద్యా బోధన అందిస్తుంది. సో దీనికి సంబంధించి ఎవరైతే 6వ తరగతి చదువుకోవాలనుకుంటున్నారో వారైతే ఇప్పటి నుంచే దీనికి సంబంధించి సన్నద్ధమయ్యే ప్రయత్నం చేయండి. దీనికి సంబంధించి ప్రతి ఇన్ఫర్మేషన్ మన ఛానల్ అందుబాటులో ఉంది కాబట్టి ఖచ్చితంగా మీరు సీటు కొట్టే అవకాశం అయితే ఉంటుంది. సో మరింత అప్డేట్ సమాచారం కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి.